యోహాను సువార్త 3:16 ఉంటుంది. ఆయన లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచి ప్రతి వారు కూడా నశింపక నిత్య జీవానికి వారసులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయనలో ఉన్న వాళ్ళెవ్వరు కూడా నశింపక నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి మనమే ఆయన దగ్గరికి రావాలి. అంతేకాని ఆయన నా దగ్గరికి వస్తే నేను వస్తాను, ఆయన నాతో మాట్లాడితే నేను వస్తాను అని నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకోకు. నువ్వు వృధా చేసుకోకుండా, ప్రభువా నన్ను పుట్టించిన దేవా నేనేం చేయాలి చెప్పు, నేనేం చేయాలి, నన్ను ఎందుకు పుట్టించావని నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. నిన్ను త్రోసివేయకుండా ఆయన నిన్ను ఆకర్షించుకుంటాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆదరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నేను పరలోక రాజ్య వారసుడిగా ఆయన చేయడానికి సమర్థుడు. కాబట్టి ఏమంటున్నాడంటే, నా యొద్దకు వచ్చేవారు నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను.